ఎవరు తీసుకొని వచ్చారన్న? మీరు ఎట్ట వచ్చారన్న ఇక్కడికి? మేము చింతామణి తాలూకు, చింతామణి, కర్ణాటక. చిక్కబళ్ళాపురం డిస్టిక్. ఓకేనా. అదే ఏం పేరు ఆయన పేరు? కేఆర్కే అలీ ఖాన్ ఛానల్. కేఆర్కే అలీ ఖాన్ గారు పరిచయం అయ్యి వాళ్ళ ద్వారా మేము ఇక్కడ వచ్చి వాళ్ళ తర్వాత ఇక్కడ దీని లెక్కలో తీసుకున్నాం, లైవ్ లో తీసుకుంటాము. ఫోన్ చేస్తే పల్లెల్లో తీసుకొని వచ్చి రమ్మంటే వచ్చి మేము లైవ్ తర్వాత తీసుకుంటాం. లైవ్ వెయిటా? ఓకే అన్న. బ్యాచ్లు అన్ని చూసారా? చూసినామ్మా. చూసిన తర్వాత మీకు నచ్చిన దగ్గర నచ్చింది తీసుకున్నాం. ఎన్ని పిల్లలు తీసుకున్నారన్నా? 100 పిల్లలు. ఎంతమంది దగ్గర తీసుకున్నారు? ఇద్దరు దగ్గర బ్యాచ్లో సెలెక్టింగ్ తీసుకున్నారా? సరే, ఓకే అన్న. సో విన్నారు కదండి, మన సబ్స్క్రైబర్ వచ్చేసి మన కర్ణాటక నుంచి వచ్చారు. సో వాడు చాలాసార్లు కాల్ చేశారు. అంటే నాకు రోజుకు 100 కాల్స్ వస్తూ ఉంటే నేను దాంట్లో ఒక 5-6 మాత్రమే తీసుకోగలుగుతున్నాను. దానికి రీజన్ ఏంటంటే నిన్న ఈరోజు అంటే ఆదివారం సోమవారం ఈ 2 రోజుల గురించి మాట్లాడుకుంటే ఇంచుమించు ఇప్పుడు సోమవారం రోజు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల దాకా ఒక 500 ఫోన్లు వచ్చినాయి. 500 ఫోన్లో నేను గట్టిగా తీసుకుంటే ఒక 20 ఫోన్లు ఏమో తీసుకున్నాను, మిగతా తీసుకోలేకపోయాను. సో దానికి కారణం కొన్ని వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం, అక్కడ టైం సరిపోతుంది. ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్లో ఉన్నాను, ఏదైనా ఫోన్ వచ్చిందంటే తీయలేను, అలా మిస్ అయిపోతున్నాయి. వేరే దగ్గర పనికి వెళ్ళినప్పుడు జర్నీలో ఉంటాం, లేదా ఇట్లా పల్లెల్లో తిరుగుతూ ఉంటాం, అలాంటి కారణాల వల్ల తీసుకోలేకపోతున్నాను ఫోన్. సో అన్నగారు ఫోన్ చేశారు, నెంబర్ తీసుకున్నాను, ఫలానా రోజు వస్తున్నామన్నారు. రాసి పెట్టుకున్న తర్వాత మీరు కాల్ చేసిన ప్రతిసారి మేము నెంబర్ ఎత్తుకుంటాం, మీతో మాట్లాడతాం, ఇబ్బంది లేదు. అలాగా వాళ్ళు బయలుదేరేసి అదే సేమ్ పోయిన బుధవారం రోజు జరిగింది, గురువారం రోజు జరిగింది ఇదంతా. గురువారం రోజు మేము పొద్దున్నే వస్తున్నాం అలీ అనేసి చెప్పారు. ఓకే సార్ రాండి అనేసి చెప్పి ఆ లొకేషన్ అడ్రస్ అంతా ఇచ్చుకున్నాం. అంటే గురువారం రోజు కరెక్ట్గా పండగ, ఆ రోజు బక్రీద్. నేను పోలేదు, మాధవ్ అన్నను పంపించి, మన డ్రైవర్ ఉన్నారు కదా మీకు ట్రాన్స్పోర్ట్ కోసం వస్తూ ఉంటారు, ఆయన్ని పంపించి పల్లెల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఏ పిల్లలు ఎంత బరువుతోటి ఉన్నాయి, వాటి ధర వాళ్ళు ఎంత చెప్తున్నారు, ఈ రకంగా డీటెయిల్స్ మొత్తం నేను మాధవ తోటి మాట్లాడి చేసి సార్ వాళ్ళకు వాళ్ళ మాధవ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు పికప్ చేసుకునేసి పల్లెల్లో వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళి నేను ఫోన్ చేసి ఫలానా వ్యక్తి కాడికి వెళ్ళు, ఫలానా దగ్గరికి వెళ్ళు అనేసి నేను చెప్తా ఉంటే మాధవ్ అక్కడి నుంచి చేస్తూ ఎత్తుకున్నారు. సో పిల్లలైతే వాళ్ళకు నచ్చినట్టుగా దొరికినాయి, ఏదైతే పిల్లలు వాళ్ళు అనుకున్నారో అలా దొరికింది. సో నాకు సంతలో వచ్చి నన్ను కలవాలాలి అని చెప్పేసి సంతలో నేను వచ్చేదాకా ఉండి నన్ను కలిసి మాట్లాడి వెళ్ళారు అన్నగారు. సో అన్నీ చెప్పుకోవాలా. సో వాళ్ళకి కావాల్సిన పిల్లలు మొత్తం దొరికినాయి. కాకపోతే ఆయన చివరిలో చెప్పిన మాట ఏంటంటే, నాకు సంతలో నాకు చెప్పిన మాట, నా లైవ్ వెయిట్ లెక్కలో తీసుకున్నాం కదా, ఇది కరెక్ట్గా కాటా వేసే టయానికి ఇక్కడ 2 బ్యాచ్ల కింద తీసుకున్నాం పిల్లలు. ఒక బ్యాచ్లో 50, ఇంకో బ్యాచ్లో 50 తీసుకున్నాం. పేర్లు వద్దు, బ్యాచ్ గురించి వద్దు. ఒకరు ఏం చేశారంటే కరెక్ట్గా వెయిట్ వేసే టైంలో మొక్కజొన్నలు వేసేసి ఫుల్గా తినిపించడానికి ట్రై చేశారు, తినిపిలేదు. ట్రై చేశారన్నా మేము చూసి ఆపేసాం. ఒకసారి బేరం మాట్లాడుకునే సంత అయిపోయినాక అదేం పని అన్నా అనేసి వాళ్ళను కొద్దిగా మాట్లాడుతూ అక్కడ నిలబడ్డారు. సో సరే అయిపోయింది కదన్నా వదిలేయండిలే అని చెప్పి నేను పక్కకు లాక్కొని వచ్చేసాను. ఇది అయితే అక్కడ జరిగిందంట. అది వదిలేస్తే మిగతాదంతా వాళ్ళకి కావాల్సిన పిల్ల, వాళ్ళు రిక్వైర్మెంట్ ఏదైతే అడిగారో అన్నగారు, మహేంద్ర నా పేరు ఆయనది, మహేంద్ర అనుకుంటాను, ఏదైతే రిక్వైర్మెంట్ ఆయన అడిగారో 15 నుంచి 20 కేజీల దాకా పిల్ల అనేసి, ఆ 15 నుంచి 20 కేజీల పిల్ల దొరికింది. 1-4 గంటలు చూపించాం. ఆయన కొని తీసుకుని వచ్చి సంతలోనే వేరే ఒక వాళ్ళ పక్క ఊరు వాళ్ళంట, వాళ్లకు ఈయన సజెషన్ చేశారు, మీరు అలీఖాన్ దగ్గరికి వెళ్ళండి, ఆయన పల్లెల్లో తిప్పుతాడు, పల్లెల్లో తిప్పి చూపించి మీకు మంచి పొట్టేళ్ళు అనేటివి లైవ్ వెయిట్లో ఇప్పించి. అంటే ఆ రోజు సంతలో ధరలు కొద్దిగా ఎక్కువ వినిపించాయి. 20 కొన్ని బళ్ళు మాత్రమే, అన్ని బళ్ళు కాదు, కొన్ని బళ్ళు 26,000 24,000 అలా చెప్తా ఉంటాయి ధరలు. నేను వెళ్ళేటప్పటికి ఈ సంభాషణ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య, మీరు అటెందుకు పోవడం, మీరు అలీఖాన్ దగ్గరికి వెళ్ళండి చేయండి అనేసి. అంటే ఆయనకు అంత బాగా పిల్లలు నచ్చాయి, ధర కూడా నచ్చింది కాబట్టి ఆయన వేరే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాడు ఫలానా దగ్గరికి వెళ్ళండి అనేసి. ఆ రకంగా అయితే బెస్ట్ క్వాలిటీను మంచి పిల్లలు వాళ్ళకి దొరికినాయి. నేను అక్కడ లేకపోయినా కానీ నాకు ఏదైతే కమిషన్ రావాలో ఆ కమిషన్ పంపించేశారు అన్నగారు. సో బెస్ట్ పిల్లలు అయితే ఆయనకి మంచిగానే దొరికాయి. సో మీకు ఎవరికైనా పిల్లలు కావాలంటే మనకు కాల్ చేయండి, నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. మీరు పల్లెల్లో పొట్టెల పిల్లలు కొనాలా అంటే ఒక 60, 80, 100 అలా కొంటే మీరు పల్లెల్లోకి వస్తే మీకు ధరలు గిట్టుబాటు అవుతాయి.
మీరు 50 ఒక 30 కావాలా 40 కావాలా అంటే మాత్రం ఆ ధర సెట్ అవ్వటం లేదు. 50 పైన అయితేనే మీరు కొనగలరు. ఒక 80 బ్యాచ్ ఉంది లేదా 100 బ్యాచ్ ఉంది, దాంట్లో నుంచి మీరు ఒక 50 తీసుకుంటారంటే ఓకే. మేము 30 తీసుకుంటాం 20 తీసుకుంటాం అనే వాళ్ళకి ధర సెట్ కావటం లేదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సంతలోకి వచ్చారంటే అక్కడ 1 అయినా ఇస్తారు, 2 అయినా ఇస్తారు, 10 అయినా ఇస్తారు. సంతకు వస్తే నేను అక్కడ ఉంటాను. ప్రతి గురువారం రాత్రిలోనే జరుగుతుంది, ఎక్కువ సంతలో ఉంటాను నేను, అక్కడ కలవచ్చు. సో మ్యాక్సిమమ్ 14 నుంచి 15 కేజీల పిల్లలు కావాలా అనేసి చాలామంది అడుగుతున్నారు. అలాంటి పిల్లలు బయట పల్లెల్లో దొరకటం లేదు. 14-15 కేజీలు బరువు ఉండే పిల్లలు ఎక్కువగా అడుగుతున్నారు చాలామంది. అలాంటి పిల్లలు దొరకటం లేదు పల్లెల్లో. ఒకవేళ దొరికినా కానీ వాటి ధరలు ఎలా ఉన్నాయంటే పల్లెల్లో 15 కేజీలు పిల్ల ఉంటుంది బరువు వచ్చేసి. దాని ధర వచ్చేటప్పటికి మళ్ళీ చెప్తాను. మాధవ్, మన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి కదా, మన మాధవ్ అన్న ఆ రోజు పండగ ఉండడం వల్ల ఆయనకి నేను చెప్పి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇచ్చాను. ఫలానా వ్యక్తి పేరు ఇది, ఆయన దగ్గర అన్ని పొట్టేళ్ళు ఉన్నాయి, ఫలానా వ్యక్తి పేరు ఇది, ఈయన దగ్గర ఇన్ని పొట్టేళ్ళు ఉన్నాయి, ఇంత బరువుతోటి ఉన్నాయి, సో ఇది అడ్రస్ అని చెప్పిన తర్వాత ఆయనే దగ్గర ఉండేసి ఈ డీల్ వేరే రకంగా చేసాంలేదు మేము. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏం దీంట్లో పెట్టడం లేదు, ఏ రకంగా చేసామనేసి. అలా చేయడం వల్ల మాధవ్ ఉండడం వల్ల ఈజీగా అయిపోయింది పని అక్కడ. ఇక్కడ ధరలు కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇప్పుడు ధరల ప్రకారంగా మాట్లాడలేదు ఇది. ఆయన స్టార్టింగ్లో విన్నారు కదా లైవ్ వెయిట్లో తీసుకున్నాను అనేసి, అది మళ్ళా సెట్ కావటం లేదు. సో ఇకపోతే ఈ 13-15 కేజీల పిల్లలు ఏవైతే ఉన్నాయో, 15 కేజీల దాకా ఉండే పిల్లలు మీకు బయట పల్లెల్లో కొనాలంటే 17,000 పడుతుంది జత. మొదటి పాయింట్ దొరకటం లేదు 15 కేజీల లోపల ఉండేటివి. రెండో పాయింట్ వచ్చేసి దొరికినా కానీ 17,000 వెళ్ళిపోతుంది. అదే పిల్ల సంతలో కనుక వచ్చారనుకోండి మీరు, 13 నుంచి 15 కేజీలు లోపల ఉండే పిల్లలు మీకు 15.5, 16 ఆ లోపల, 14 నుంచి 16.5 లోపల దొరికేస్తున్నాయి. పల్లెల్లో ఆ పిల్ల అసలు దొరకటం లేదు. దొరికితే ధరలు ఒక రకంగా పైన ఉన్నాయి. సో ఇకపోతే 2 నెలల పిల్లలు అయితే మీరు బయటకు కావాలంటే పల్లెల్లోకి రావచ్చు. 2 నెలల పిల్ల అంటే 60 రోజుల వయసు ఉంటుంది. 8 నుంచి 10 కేజీలు 12 కేజీల లోపల బరువు ఉంటుంది. అలాంటి పిల్లలు కావాలంటే మీరు పల్లెల్లోకి రావచ్చు. 20-30 కావాలనుకునే వాళ్ళు పల్లెల్లో దొరకవు. 3 నుంచి 4 నెలల లోపల పిల్లలు కూడా బయట దొరకటం లేదు. అవి కావాలంటే మీరు సంతకే రావాలా. 2 నెలల పిల్లలు దొరుకుతాయి, 4 నుంచి 6 నెలల పిల్లలు దొరుకుతాయి. ఈ 2 ధరలు ఓకే సెట్ అవుతున్నాయి. కానీ మధ్యలో ఉండే పిల్లలు సెట్ కావటం లేదు, ధరలు సెట్ కావటం లేదు, బయట దొరకటం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. రేపు గురువారం రోజు ఈ 2 నెలల పిల్లలు 60 రోజుల వయసు గలవి 300 పిల్లలు వేరే వాళ్ళకి ఎత్తాలా. దాని డీటెయిల్స్ కూడా నేను అప్పుడు ఇంకోసారి మీకు వీడియోలో చూపిస్తాను. సో స్క్రీన్ మీద మన నెంబర్ కనిపిస్తుంది. ఒక్కసారి మీ నెంబర్ ఎత్తాను, మీతో మాట్లాడాను అంటే ఖచ్చితంగా మీరు వచ్చి వెళ్ళేదాకా పూర్తి బాధ్యత నేను తీసుకునేసి మీకు దగ్గరుండి పిల్లలు ఇప్పించి చేసి పంపిస్తాను. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు. నెంబర్ అయితే మనది స్క్రీన్ మీద కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.